ఈ సమ్మర్ స్పెషల్లో అద్భుతమైన మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి. సో ఈ జూన్ 12న ఐఎమ్ హ్యాండ్సమ్ అనే మూవీ రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ రోజు అయితే ట్రైలర్ లాంచ్ చేశారు. అవసరమైతే మనకు నచ్చిన కోసం ప్యానాలనే ఇచ్చేయాలి. చాలా బాగుంది. సో టుడే వీ హ్యావ్ ద మూవీ టీమ్. హీరోయిన్ అన్విష గారు ఉన్నారు అండ్ ఎడిటర్ శివ గారు ఉన్నారు. సో మీకేముందండి లవ్ మీద ఒపీనియన్ ఇన్ పర్సనల్ గా? ఉంది, డెఫినెట్ గా ఉంది. వాట్ ఈస్ దట్ ఒపీనియన్ ఆన్ పృథ్వీ? షాక్ అయ్యారా? అలా తెలిసిపోతూ ఉంటా నాకు, అంతే. ఫేస్ రీడింగ్ వచ్చి అనమాట అంటే నాకు. సో మీరు ఎడిటర్. సో మూవీ ఎలా అనిపించింది? కట్ చేసేటప్పుడు ఎన్ని కట్స్ తీసేశారు? లాగ్ ఏమైనా అయిందా? ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ, చాలా ఉన్నాయి. వీ కెన్ టాక్. అంటే మీకు సినిమా చూసాక ఇందులో నాట్ ఓన్లీ లవ్ అనే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వీ కెన్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఒక అబ్బాయి మన వెనకాతల తిరుగుతున్నాడు, దానికి తోడు మంచోడైతే మనం ప్రేమించాల్సిందేనా? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ సమ్మర్ స్పెషల్లో అద్భుతమైన మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి. చిన్న సినిమా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. చాలా కంటెంట్ ఉన్న మూవీస్ అయితే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. సో ఈ జూన్ 12న ఐఎమ్ హ్యాండ్సమ్ అనే మూవీ రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ రోజు అయితే ట్రైలర్ లాంచ్ చేశారు. చాలా బాగుంది. సో టుడే వీ హ్యావ్ ద మూవీ టీమ్. హీరోయిన్ అన్విష గారు ఉన్నారు అండ్ ఎడిటర్ శివ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అన్వి, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ శివ, బాగున్నారా? బాగున్నాను. సో చెప్పండి, మీ క్యారెక్టర్ అయితే నేను చూసాను ట్రైలర్లో. డాక్టర్ క్యారెక్టర్ చాలా కామ్ గోయింగ్. నాకు లవ్ అంటేనే ఇష్టం ఉండదు, నేను అవి నమ్మను అని మీరు చెప్తున్నారు, ట్రస్ట్ చేయను అని. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇన్ డెప్త్గా? సేమ్ మీరు చూసిన ట్రైలర్లో ఏదైతే ఉందో అదే నా క్యారెక్టర్ కూడా. లైక్ సాలిడ్, ఒక మాట అంటే దాని మీదే ఉండడం. లైక్ లవ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా, మంచి అబ్బాయి అయితే ఇంకా లవ్ చేసేయాలా, ఇంకా మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా లవ్ మీద. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. అంటే ఎప్పుడు హీరో వెంట పడుతున్నా కూడా లైక్ ఇష్టం లేదు, నేను నాకు ఒక ఒపీనియన్ ఉంది లవ్ మీద, సో దాని మీద నేను స్టాండ్ అయి ఉంటాను అన్న పాయింట్లోనే నేను ఉంటా మూవీలో మొత్తం. సో దట్. సో మీకేముందండి లవ్ మీద ఒపీనియన్? ఇన్ మూవీలో అడుగుతున్నారా పర్సనల్? ఫస్ట్ మూవీలో అడుగుతున్నా నేను. మూవీలో అయితే అంతే, లైక్ నాకు నమ్మకం లేదు లవ్ అంటే. ఇన్ పర్సనల్ గా? ఉంది, డెఫినెట్ గా ఉంది. వాట్ ఈస్ దట్ ఒపీనియన్ ఆన్ పృథ్వీ? షాక్ అయ్యారా? షాక్ అయ్యారా బాస్ అన్నట్టు? ఐ డోంట్ నో. అలా తెలిసిపోతూ ఉంటా నాకు, అంతే. ఫేస్ రీడింగ్ వచ్చి అనమాట నాకు. ఇంకేం మీకు చాలా. యూ కెన్ ఆస్క్ ఇఫ్ నౌ ఎనీథింగ్. చెప్పండి, టెల్ మీ అబౌట్ పృథ్వీ. తన మీద ఒపీనియన్ ఏముంది? ఒపీనియన్, మంచి ఒపీనియన్ ఉంటేనే కదా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగితే నేను హ్యాపీగా నవ్వాను. Blushing. లేకపోతే ఎందుకు నవ్వుతా? మీరు అసలు నాకు సెంటెన్స్ కంప్లీట్ చేయట్లేదు. మంచి ఒపీనియన్, గుడ్ ఒపీనియన్, నాకు ఇవి good opinion ఉంది గుడ్, కాబట్టి. బెటర్, బెస్ట్ ఇవి వద్దండి. గుడ్ ఒపీనియన్ ఉంది కాబట్టి స్మైల్ వచ్చింది అంటున్నా. ఓకే, అసలు వాట్ ఈస్ మీ ఇన్ పర్సనల్ గా వాట్ ఈస్ లవ్? లవ్ అంటే మీకు వాట్ యు సీ ద క్యారెక్టర్స్ ఆర్ పర్సనాలిటీ, ఒక పర్సన్ మీద ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అనుకుంటారు? లవ్ అంటే మనం ఎంత గొడవ పడి ఇంకా విడిపోయి చాలా జరుగుతుంటాయి కదా నార్మల్ రిలేషన్లో. ఒక పర్సన్ మీద అన్నీ చూపించి కూడా తన బ్యాడ్, తన పాజిటివ్ నెగిటివ్ అన్నీ చూసి కూడా స్టిల్ మనకి తనంటే అంత ఇష్టం ఉంది, లైక్ తన కాకుండా మనం ఇంకెవరితో మనం ఉండలేము అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో హీస్ ద వన్. ఓకే, సో మీరు ఎడిటర్. సో ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటండి? ఐ హావ్ డన్ ప్రాజెక్ట్స్ గరివిడి లక్ష్మి. ఓకే, బిఫోర్ స్మాల్ ఫిలిమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ మెయిన్ ఎడిటర్. ఇంతకుముందు ఆన్లైన్ ఎడిటింగ్ చేసేవాళ్ళు? ఆన్లైన్ ఎడిటింగ్. సో మూవీ ఎలా అనిపించింది? కట్ చేసేటప్పుడు ఎన్ని కట్స్ తీసేశారు? లాగ్ ఏమైనా అయిందా? ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. చాలా హ్యాపీ. అంటే నా ఫస్ట్ సినిమా మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో బిగిన్ అవుతుందని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ.
చాలా ఉన్నాయి వీ కెన్ టాక్. అంటే మీకు సినిమా చూసాక ఇందులో నాట్ ఓన్లీ లవ్ అనే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వీ కెన్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇట్స్ గుడ్ ఫిలిం యాక్చువల్లీ. చాలా రోజుల తర్వాత మీరు ఒక మంచి ఫిలిం చూసాం అంటే నాట్ ఎ చిన్న ఫిలిం అని కాదు, కానీ వీ కెన్ కంటెంట్ ఉంటుంది కదా, ఏదైనా కంటెంట్ నవ్ డేస్లో ఏదైనా కంటెంట్ మాట్లాడుద్ది. పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మేబీ బడ్జెట్ వల్ల డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కంటెంట్ మాట్లాడుద్ది. మా సినిమా వచ్చేసి కంటెంట్ మాట్లాడే సినిమా. సో మీరు చిన్న సినిమాని ఫీల్ అవ్వరు, ఇక మంచి సినిమా చూసాను ఫీల్ అవుతారు. అసలు లేదండి, ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఓన్లీ ద కంటెంట్ బట్టి ఆ స్టోరీ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీ ఇస్ ద హీరో ఐ కెన్ సే. అయితే మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఐ యామ్ హ్యాండ్సమ్ అంటే డైరెక్టర్ గారు లేరు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది నేను. ఆ టైటిల్ పెట్టడానికి రీజన్స్ ఏమైనా మీకు తెలిస్తే కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారు? యాక్చువల్గా ఆ టైటిల్కి రీజన్ తెలియాలి అంటే డెఫినెట్గా ఫిలిం చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. మాకు తెలుసు, బట్ ఇప్పుడు రివీల్ చేస్తే ఇంకా తెలిసిపోతుంది కదా, అందుకని అది ఫిలిం చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మీకు ఫైనల్గా లాస్ట్ కట్లో మీకు తెలుస్తుంది. సో టైటిల్లోనే ఆన్సర్ ఉంది గురు అంటారు అనమాట అయితే. ఓకే, మీరు సాఫ్ట్ ఇన్నోసెంట్ డాక్టర్ క్యారెక్టర్ సినిమాలో అయితే యాజ్ అ ప్రొఫెషన్, యాజ్ అ మెడికల్ స్టూడెంట్, ఇన్ పర్సనల్ మీరు ఏంటి మీ గ్రాడ్యుయేషన్? నేను బీటెక్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చా. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఆల్మోస్ట్ 4 years. ఓకే, అంటే కంప్లీట్గా వచ్చి ఒక 3 years, బట్ ఇంతకు ముందు జాబ్ చేస్తూ అలా చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు ఏమన్నా జాబ్ చేస్తూ? ఇప్పుడు కంప్లీట్ ఇండస్ట్రీకి వచ్చేసా. ఓకే ఓకే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు ఐటీ సాఫ్ట్వేర్. ఓకే. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? హీరోనే డైరెక్టర్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ ఎలా అనిపించింది మీకు? తను దుర్గా గారు డైరెక్టర్గా పర్ఫెక్ట్, కంపేరింగ్ టు హీరోగా కూడా ఆయన సూపర్. అంటే డైరెక్టర్గా చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండు మేనేజ్ చేస్తూ 1 person ఎట్ ఎ టైం చేయాలి అంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఆయన అవన్నీ మేనేజ్ చేస్తూ, చాలా అందరినీ మేనేజ్ చేస్తూ, హోల్ టీమ్ని మేనేజ్ చేస్తూ, మనల్ని మేనేజ్ చేస్తూ అంత పర్టికులర్గా చాలా మంచిగా చేశారు. నాకైతే అందులో పాజిటివే, ఏది నెగిటివ్ అయితే లేదు. ఈయన ఇది చేయలేదు, అది చేయలేదు, బాగా చేయలేదు అని ఇలా అయితే ఏమీ లేదు. ఆయన 100% అండ్ ఇంకా ఎక్కువే ఇచ్చారని అనిపిస్తుంది ఫిల్మ్. ఓకే, సో మీరు చెప్పండి. ట్రైలర్ యాక్చువల్లీ నన్ను చూసారు కానీ నో ప్రాబ్లం అంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కావాలి. అంటే మా వరకు ఏంటంటే మా కంటెంట్, మా ట్రైలర్ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా అనిపించి మేము వీ కెన్ డెలివర్ అనమాట. సో మీ నుంచి ఎక్స్పర్ట్ అనేది వాట్ ఈస్ రెస్పాన్స్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది మూవీ కూడా కంటిన్యూ అవుతే విల్ బి హ్యాపీ. అదే ట్రైలర్లో ఒక ట్విస్ట్ అనేది ఉంది, ఆ ట్విస్ట్ కంపల్సరీ తెలీదు ఎవరికి, మూవీ చూస్తేనే అర్థం అవుతుంది అన్న పాయింట్ ఉంది. అదేంటంటారు అసలు? అదేమైనా హింట్ ఏమైనా ఒక అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు మొత్తం అసలు అడగట్లేదు, రివీల్ చేయమనట్లేదు. ఇంకా ఆడియన్స్ కి ఇది ఇంపార్టెంట్ అని ఒక క్యాచ్ సిగ్నిఫికెన్స్ చెప్తే సో దట్ థియేటర్స్ కి వెళ్ళి చూస్తారు కదా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ మనం ఎగ్జాంపుల్ పెద్ద తీసుకుంటే వాట్ ఎవర్ ఈ డన్ ఫిల్మ్స్ అంటే లాస్ట్ 50 minutes అనేది ఎంత ఇంపార్టెంట్ అని ప్రొజెక్ట్ చేశారో మనం చూసాం పెద్ద ప్రమోషన్స్ టైంలో. సో మనము ఐఎమ్ హ్యాండ్సమ్ అనే మూవీ కూడా లాస్ట్ 40 minutes అనేది సోల్ ఆఫ్ ది మూవీ. సో ఓకేనా, ఆ సోల్ ఆఫ్ ది మూవీని మేము చెప్పేస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవుతారు యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ చెప్తాను, అక్కడ నుంచి వీ కెన్ ట్రావెల్ మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది లాస్ట్ 40 minutes. దాని ముందంతా వీ కెన్ ఫస్ట్ హాఫ్ అంతా మంచి లవ్ ట్రాక్ కానీ సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ మంచి ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ వెన్ ఎవరు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచే మీకు స్టోరీ అనేది అసలు చాలా ఇన్డెప్త్కి వెళ్తాం. ఆ 40 minutes అనేది మీరు చాలా అంటే ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తూ చాలా అల్టిమేట్గా క్లైమాక్స్కి వచ్చే వరకు చాలా అంటే ఒక బరువైన గుండెతో బయటకు వచ్చేస్తారు. చాలా సినిమాకి వచ్చాము ఒక సాటిస్ఫాక్షన్, మనం కంప్లీట్ గా ఆ సాటిస్ఫాక్షన్ డెఫినెట్ గా వచ్చింది. సో అందుకే ఆ సోల్ ఆఫ్ ది 40 minutes అనేది మేము అంటే రివీల్ అని కాదు కానీ చేయొద్దు అంటే మేబీ చూస్తే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నాం. ఎక్స్పీరియన్స్ ఏ మూవీ అనేది ఎక్స్పీరియన్స్. బట్ ఎవరు అయితే అసలు ఇప్పటి వరకు చూసిన ఫిలిం ఎవరైతే చూసారో లైక్ 30 shows అలా వేసారు జస్ట్ నార్మల్ గా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి, ఈవెన్ 1% కూడా ఎవరు గెస్ట్ చేయలేరు. ఓకే, సో ఎవరు గెస్ట్ చేయలేకపోయారు, ఎక్స్పర్ట్స్ కూడా గెస్ట్ చేయలేకపోయారు, నిజంగా గెస్ట్ చేయలేకపోయారు.
సో ఇప్పుడు మూవీ చూస్తే అది మీకు అర్థమవుతుంది ఎందుకు గెస్ట్ చేయలేదా ఇంత ఈ పాయింట్. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే యాక్చువల్లీ షోస్ వేసాం, ప్రివ్యూస్ కానీ షోస్ వేసాం. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఒక పోర్షన్ ఆఫ్ పాయింట్ ఏదో చూసారు. బట్ ఎండ్కి వచ్చేసరికి అంటే మేము అనుకున్నది ఇది కాదు కదా, చాలా వెరైటీ అంటే వేరే పాయింట్ ఉంది ఇందులో అని చెప్పి చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో అందుకు ఆ సర్ప్రైజ్ నేను కూడా ప్రతి ఒక్క ఆడియన్కి ఇద్దామని చెప్పి రివీల్ చేయట్లా అంతే. నైస్ అండి, అలానే ఉండాలి. సో అయితే దుర్గాదేవ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే ట్రైలర్ లో చూస్తే. ఎందుకంటే టాస్క్ ఈజీ అయిపోతుందేమో ఐ ఫీల్ దాట్, ఎందుకంటే డైరెక్టర్ గా తనకి ఏం చేయాలో కరెక్ట్ గా తెలుస్తుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ గా. సో మీతో ఎలా ఉండేది ర్యాప్ ఆన్ సెట్స్? ఆన్ సెట్స్ చాలా బాగుంటుంది. ఐ మీన్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ అలా ఏం లేదు. ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా చాలా బాగా చేస్తారు. ఆ టేక్స్ తీసుకొని అలా ఏం చేయరు. బికాజ్ తనకి ఒక వ్యూ ఉంది కదా, లైక్ ఏం చేయాలి అనేది తను డైరెక్టర్ కాబట్టి తనకి ఇంకెవరో వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కాదు ఇలా చేయాలి అని ఒక టైం కూడా పోయేది కాదు. సో ఆయనే డైరెక్టర్ కాబట్టి తనకి ఎలా చేయాలనేది ముందుగానే ఆయన ఒక ఉంటుంది కదా వ్యూ పాయింట్. సో అలా మంచిగానే అనిపించింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. నైస్. ఓకే, ముందు రిహార్సల్స్ ఏమైనా చేసుకున్నారా మీరు? నో, డైరెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళిపోయారు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది షూట్ స్కెడ్యూల్? ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. లాస్ట్ ఇయర్. ఎన్ని డేస్ చేశారు డ్యూరేషన్? చాలా తక్కువ డేస్. తక్కువే. ఎన్ని డేస్ చేశాను నేను? అంతే, 1 week. యాక్చువల్లీ ఓవరాల్ మూవీ షూటింగ్ డేస్ వచ్చేసి 20 days. 20 days లో ఆల్మోస్ట్ 3 hours 3.5 hours మూవీ ఫోటోస్ షూట్ చేసాం. అబోవే వచ్చింది ఫిల్మ్. అంటే మీరు నమ్మరు, ఫిలిం చూసాక అంటే ఇంత తక్కువ డేస్ లో షూట్ చేశారు మీరు నమ్మరు. అంటే దట్ ఈస్ గ్రేట్ థింగ్ అబౌట్ డైరెక్టర్. ఒక విలేజ్ లో కూడా చేశారు కదా ఎక్కువ? అంత విలేజ్, విలేజ్ కొంచెం హైదరాబాద్ లో కొంత సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ అన్ని విలేజ్ లోనే. ఓకే, కంప్లీట్ విలేజ్. ఒక మెలోడియస్ సాంగ్ ఉందండి కదా, ఆ సాంగ్ లో మీరు ఉంటారు కదా? ఆబ్వియస్లీ మంచి మ్యూజిక్ ఉంది, చాలా బాగుంది. ఆ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బై ఎవరండి? ఎన్ఎస్ ప్రసు గారు అని మ్యూజికల్. బిఫోర్ దట్ ప్రవీణ్ ఏబిఎస్ అని దాన్ని చేశారు. ఆయన సెకండ్ మూవీ కూడా మ్యూజిక్ చేస్తున్నారు. చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. యా షూర్, బాగా చేశారు. మూవీలో కూడా బాగుంటుంది. నేను ఆ సాంగ్ విన్నప్పటి నుంచి ఆ సాంగ్ కోసమే నేను చాలా సార్లు అడిగాను దుర్గా గారి కోసం, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయండి అని. సో ఆయన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు టీజర్ కి బిఫోర్. అది చాలా మంచిది. సో ట్రైలర్ మాత్రం మీరు చూడకుండా చాలా అలా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు. ఆ సర్ప్రైజ్ కోసం డైరెక్ట్ గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. అసలు చూపించాలనుకోవట్లేదా మీరు ఇప్పుడు కూడా? వాళ్ళు చూపించినా నేను చూడనని చూపిస్తానండి మీకు. ఓన్లీ అల్లు ఇట్లా పెట్టి మరి చూపిస్తాను నేను. నేను చూడకూడదు అనుకుంటున్నా, ఎలానో ఇంకా అయిపోతుంది కదా, అక్కడే చూద్దాం డైరెక్ట్ గా. హీరోయిన్ అయినా సరే మేము ఏంటంటే చూపిట్లా ఇప్పటి వరకు. వాట్ ఇస్ థియేటర్ ఫీల్ ఇద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ట్రైలర్ కూడా చూపించాలి ఇప్పటి వరకు. మూవీ కూడా చూపించాల కూడా నేను చూడలేదు. బట్ నాకు స్టోరీ తెలుసు కాబట్టి నేను అంత జెన్యున్ గా చెప్పగలుగుతున్నా. సో కాన్ఫిడెంట్. సో ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి అన్వి? అంత బాగా. నౌ ఆల్సో స్టార్టెడ్ యాక్చువల్లీ, కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాం. బట్ ప్రమోషన్ స్పీడ్ గానే ఉన్నాయి. యూ కెన్ ఫర్దర్ గా మీరు చూస్తూ ఉంటారు. కమింగ్ డేస్ లో ఖచ్చితంగా కంటిన్యూస్ గా వీడియోస్ రిలీజ్ అవుతుంది. ఓకే, సోషల్ మీడియా నుంచి కూడా కొంచెం సపోర్ట్ వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు మన మూవీలో? ఇంకా మెయిన్ కేదార్ గారు ఉన్నారు అండ్ కిట్టయ్య గారు ఉన్నారు. రిమైనింగ్ అలా న్యూ మెంబర్స్, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు అండి. సినిమా అంటే కొత్త వాళ్ళతో కూడా మీకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది, అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్ అన్నట్టు అనిపిస్తుంది. సో హీ ఆల్సో డన్ బిఫోర్ మూవీస్ చేశారు. ఈమె ఎక్స్పీరియన్స్డ్ అని హీరో గారు ఎక్స్పీరియన్స్డ్. బట్ రిమైనింగ్ ఆల్ ఆర్టిస్ట్ అన్ని ఆల్మోస్ట్ కొత్త. మీకు ఎలా వచ్చింది ఈ కొత్త ప్రాజెక్ట్ ఆపర్చునిటీ? ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు అండి, అంటే నన్ను నమ్మారు. బిఫోర్ ఆయనతో ప్రాజెక్ట్ వర్క్ చేశాను, ప్రవీణ్ ఐపీఎస్ అని. ఫస్ట్ మూవీ ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన సెకండ్ మూవీ హీరో కమ్ డైరెక్టర్ గా. సో ఆయన నమ్మారు బేసికల్లీ, బిఫోర్ వర్క్ చూసి నమ్మారు, అలా వచ్చింది అంతే. ఓకే, మీకు ఎలా వచ్చింది మూవీ ఆపర్చునిటీ? నాకు మేబీ నా కాంటాక్ట్ సమ్వన్ ఎవరో వీళ్ళకి వస్తే అలా నాకు డైరెక్ట్గా దుర్గా గారే కాల్ చేశారు. కాల్ చేసి నేను రేపు షూట్ స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు నాకు కాల్ వచ్చింది. అబ్బా, ఓకే. ఈ రోజు కాల్ వచ్చి అప్పుడు లాస్ట్లో ఫైనల్గా స్టోరీ చెప్పిన తర్వాత నేను స్టోరీ విన్నాకే ఓకే చేసా. అండ్ వాళ్ళు కూడా డౌట్ పడలేదు నా మీద, అంటే ప్రీవియస్ వర్క్స్ అన్ని చూసి ఒకసారి ఆడిషన్ ఇవన్నీ తీసుకున్నాక కదా మనం సెట్స్లోకి వెళ్తాం. బట్ వాళ్ళు మరి ఆయనకి ఏ నమ్మకంతో నన్ను ఓకే చేసుకున్నారో తెలీదు. బట్ వితౌట్ ఎనీ ఆడిషన్, వితౌట్ ఎనీ వీడియోస్ ఏమీ చూడకుండానే వాళ్ళు నన్ను ఫైనలైజ్ చేసుకున్నారు. వెరీ నైస్.
బట్ మీ దాన్నే ఫ్యాబులస్ జాబ్ అండి. మీరు చూస్తారు, ట్రైలర్లో చూస్తారు కదా, అవును. బట్ మూవీలో ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే వై బికాస్ పర్ఫార్మెన్స్ అంటే అదే రీసెంట్ టైంలో అదే హీరోయిన్స్కి కొంచెం క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ కానీ ఇవి కానీ చాలా తక్కువ ఉంటాయి కదా, ఓన్లీ సాంగ్స్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా. బట్ ఈజ్ వెంటెస్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ బేస్డ్ క్యారెక్టర్ చేసింది తను, చాలా బాగా చేసింది. సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, నాకు ఇది బ్రేక్ రావచ్చు అనే ప్రాజెక్ట్ అనిపిస్తుందా మీకు? యా డెఫినెట్లీ ఇది నాకు సో యాజ్ ఈ టోల్డ్, నిజంగా ఈ రోజుల్లో హీరోయిన్స్ కి ఓన్లీ కమ్ అండ్ గో అలాంటి టైప్ లోనే ఉంటున్నాయి కాబట్టి రన్ త్రూ క్యారెక్టర్, ఇంపార్టెన్స్ క్యారెక్టర్ తగ్గిపోతుంది. దీంట్లో హౌ యు ఆర్ ఫీలింగ్? ఇందులో అలాగా కాదు, అంటే హీరోయిన్కి ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఇందులోని, వితౌట్ ఎనీ లైక్ హగ్స్ కానీ, అంటే నార్మల్గా ఇప్పుడు ఏవైనా మూవీస్లో ఖచ్చితంగా ఇది ఉంటేనే అక్కడ క్యారెక్టర్ పండుతుంది సంథింగ్ ఇలా మాట్లాడతారు, ఖచ్చితంగా ఈ సీన్కి ఈ హగ్ ఉండాలి, ఈ సీన్కి ఈ సీన్ ఉండాలి ఇలా చెప్తారు ఆల్మోస్ట్. బట్ ఈ మూవీలో వితౌట్ ఎనీ ఈవెన్ ఒక షేక్ హ్యాండ్ కూడా ఉండదు, నాకు టచింగ్ కూడా ఉండదు, ఉండకుండానే మూవీని ఒక మంచి ప్యూర్ లవ్ లో అలా చూపించారు ఈ మూవీని. అవును, ఇలాంటి క్యారెక్టర్స్ మన తెలుగు అమ్మాయిలు చాలా నేను పర్సనలీ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా స్టోరీ చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ రావడం వల్ల నేను ఇంకా దీనికి ఓకే అని చెప్పేసాను ఈ ఫిలింకి. వెరీ నైస్ అండి. సో సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుంది? సినిమాటోగ్రఫీ నాగార్జున రాయల్ అని చేశారు. ఆల్రెడీ ఇతను కూడా బిఫోర్గా మూవీస్ వర్క్ చేశారండి, ఎక్స్పీరియన్స్డే. బట్ మెయిన్గా అదే చెప్పాల్సింది, మనోడు చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా షూట్ చేసి మాకు చాలా కోఆపరేట్ చేసి మూవీ ఇంత బాగా చేశారు. ప్రొడ్యూసర్ కేదార్నాథ్ గారు అని, అందులో కేదార్ శంకర్ గారు ఉంటారు, ఆయన యాక్టర్, ఆయన ప్రొడ్యూసర్ కూడా చేశారండి. ఇప్పుడు రిలీజ్ కూడా ఆయన చేస్తున్నారు. ఓవరాల్గా ఇది ఎంత బడ్జెట్ మూవీ అండి? ఐ థింక్ అది డైరెక్టర్ గారికి బడ్జెట్. అయితే డైరెక్టర్ గారు ఉంటే బాగుండేది మంచిగా. సో మూవీ ఐఎమ్ హ్యాండ్సమ్, దాని కింద క్యాప్షన్ సిన్స్ 2009. ఆ 2009 ఎందుకు పెట్టారు? గుడ్ క్వశ్చన్ అండి, ఇంతవరకు ఎవరు అడగలే క్వశ్చన్. సిన్స్ 2009 యాక్చువల్లీ. అంటే అప్పటి నుంచి ఈజ్ హ్యాండ్సమ్ ఏంటి అసలు, అది మూవీకి ఎలా కనెక్ట్ అయింది? ఇది యాక్చువల్లీ 2009 ఇయర్లో జరుగుతున్న స్టోరీ ఒక విలేజ్లో. 2009 నుండి ఒక హ్యాండ్సమ్గా తను ఎలా మారాడు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకు క్యాప్షన్ అనేది కంపల్సరీగా, మీరు క్యాప్షన్ అండ్ ఐఎమ్ హ్యాండ్సమ్ టైటిల్ రెండిటికి జస్టిఫికేషన్ మేము క్లైమాక్స్లో ఇస్తాం. ఓకే, షూర్గా. అలాగే పోస్టర్లో కూడా ఒకటి చూసాను నేను, మనకి తెలియకుండానే మన జీవితంలో కొన్ని తారుమార్లు జరిగిపోతూ ఉంటాయి, అన్ఇంటెన్షనల్గా అయిపోతూ ఉంటాయి. అది మూవీకి ఏమన్నా రిలేటబుల్లా? మూవీకి రిలేటబుల్లే. యాక్చువల్గా మూవీలో నా క్యారెక్టర్ వల్లే కొన్ని జరుగుతాయి, అంటే అది నేను రివీల్ చేయకూడదు కదా, అందుకని నా వల్ల కొన్ని విషయాలు జరగడం వల్ల అలా ఆ క్యాప్షన్ పెట్టడం అయింది. ఓకే ఓకే, అది క్యాప్షన్ కింద లేదు కదా, పోస్టర్ లో మీరు పెట్టుకున్నారు, బట్ అది చాలా క్రూషియల్ అన్నమాట ఈ స్టేట్మెంట్ అనేది. స్టోరీ డిఫైన్స్ ది స్టేట్మెంట్ అన్నమాట. యాక్చువల్లీ బాగుంటుంది, మీరు చూసాక డెఫినెట్ గా అర్థం అవుద్ది. డెఫినెట్ గా మీరు అడిగిన 3 questions కి ఆన్సర్స్ అక్కడే దొరుకుతాయి. 2009 కి టైటిల్ కి ఇప్పుడు అడిగిన లాస్ట్. నాకు ఫస్ట్ టైటిల్ తెలుసుకోవాలని ఉందండి, ఐ యామ్ హ్యాండ్సమ్. వై అదే అంటున్నా, హ్యాండ్సమ్ మీన్స్ అందరూ అందం 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 అది వెళ్తుంది, ఈజీగా వెళ్ళొద్ది. మేము కూడా ప్రొజెక్ట్ చేస్తుంది అదే. బట్ అంటే ఇది ఎక్కడ తప్పుదారి పట్టట్లా మేము, అంటే ఒకటి చూపించి ఇంకొకటి లేదని కాదు, బట్ అందంతో పాటునే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది కొత్తగా. సో అది మేము డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. వెరీ నైస్ అండి. సో June 12th మూవీ రిలీజ్ అయిపోతుంది. సోషల్ మీడియా ఆడియన్స్ కి కావచ్చు, చూస్తున్న వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూడవలసిన మూవీ ఇది. ఎలాంటి డిస్కంఫర్ట్ ఎవరు ఫేస్ చేయరు మూవీ చూస్తున్నంత వరకు. ఒక మంచి మూవీ చూసాము అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది ఆఫ్టర్ చూసిన తర్వాత ఫిలిం. సో ఇలాంటి చిన్న చిన్న మూవీస్ని కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా అందరూ రావాలి, వచ్చి మా మూవీని సపోర్ట్ చేయాలి. దిస్ June 12th అందరూ నాట్ ఓన్లీ ఫ్యామిలీ, యూత్ కూడా అట్రాక్ట్ అయ్యే కంటెంట్ ఇది. సో డెఫినెట్గా వాచ్ చేయండి ఇన్ థియేటర్స్, నియర్ బై యూ థియేటర్స్. కానీ మీకు చాలా నచ్చుద్ది సినిమా. థ్యాంక్ యూ.
వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఐఎమ్ హ్యాండ్సమ్ మూవీ టీమ్ వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చిన్న సినిమా అని కాదు, కొన్ని చిన్న సినిమాలే చాలా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ ఉంటాయి. సో ఈ June 12th మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి మూవీలో మీ నియర్ బై థియేటర్స్లో విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.